మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. భర్త పేషెంట్ ను భార్య సత్యవతి ఆమె ప్రియుడు మధుసూదన్ రెడ్డి కలిసి చంపినట్లు నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని పెంటేష్ ను హత్య చేసి మహారాష్ట్రలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు తెలిపారు. హత్య అనంతరం ఏమీ తెలియనట్టు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు భార్య ఫిర్యాదు చేసిందని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. పర్సన్ ది వైఫ్ ఆమెది మెయిన్ రోల్ దీనిలో ఉంది. ఆమెతో పాటు ఇది మధుసూదన్ రెడ్డి అతను పరమౌర్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి ఇది చంపడానికి ప్లానింగ్ చేశారు. ఇది చంపిన తర్వాత ఇది మనకు వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక మిస్సింగ్ కంప్లైంట్ లాగా రిజిస్టర్ చేశారు. ఇది ఈరోజు వాళ్ళకి మేము పట్టుకున్నాము. ఈ ముగ్గురుకి మేము రిమాండ్ కోసం పంపిస్తాము. ఇప్పుడు వాళ్ళు మధ్యలో కొన్ని డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా జరిగింది. దీనికి ప్రెషర్ కూడా అయినప్పుడు ఈ కొంచెం డబ్బులు అండ్ చైన్ కూడా మనకు దొరికింది. అది కూడా మేము సీజ్ చేశాము అండ్ ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేస్తాము. వాళ్ళు ఇద్దరు మధ్యలో రిలేషన్స్ సరిగ్గా లేదు. తర్వాత ఇది సెకండ్ అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు మధుసూదన్ రెడ్డి, అతనితో పాటు అతను పరమౌర్ ఉన్నారు. అందుకే ఇద్దరిది రిలేషన్ మంచిగా నడిపిస్తే ఈ అతని నుంచి కూడా ఒక ఫ్రీడమ్ వస్తుంది. అందుకే వాళ్ళు ఇలాగా ప్రయత్నం చేశారు.